హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కలో బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఈరోజు నేను మీకు ఇంట్లోనే సింపుల్గా చూడండి, చీజ్ కూడా ఎంత మెల్ట్ అయింది, సింపుల్గా బ్రెడ్ శాండ్విచ్ ఎలా చేసేదని చూపిస్తున్నా. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఏ మయోనీస్ లేకుండా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. దీన్ని ఎలా చేసేది ఏమేమి కావాలి చూసేద్దాం రండి, రెసిపీలోకి వెళ్ళిపోదాం. శాండ్విచ్కి నేను టొమాటో ఇలా రౌండ్గా కోసి పెట్టుకున్నా, టొమాటో, ఆనియన్స్, అలాగే బటర్, కొద్దిగా వెన్న, టొమాటో కెచప్, స్లైస్ బ్రెడ్ 2. దీన్ని మనం శాండ్విచ్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. నార్మల్ బ్రెడ్తో మనం ఇంట్లో ఏదైతే అవైలబుల్ ఉందో దాంట్లోనే చేసుకునేద్దాం. దీనికి మనం మయోనీస్ కూడా వాడుకోవచ్చు అండి, కానీ అది లేకపోతే మనం ఇలాగే సింపుల్గా ఎలా చేసేదని చూపిస్తున్నా. దీన్ని ఇప్పుడు మనం రోస్ట్ చేసుకునేద్దాం రండి. ఇప్పుడు ఒక దోశ పెనం అయితే పెట్టేసిన, తవా అయితే పెట్టేసిన. దీంట్లో కొద్దిగా వెన్న యాడ్ చేసుకునేద్దాం. కొద్దిగా వెన్న యాడ్ చేసుకొని ఫుల్ ఇలా స్ప్రెడ్ చేసుకునేయాలి. ఇలా ఫుల్ వెన్న స్ప్రెడ్ చేసుకునేసి మనం దీంట్లో జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఆనియన్స్, టొమాటోస్ ఏదైతే తీసుకున్నామో దీన్ని ఊరికే అలా రోస్ట్ చేసుకొని అలా పెట్టి అలా ఎత్తేయండి చాలు. మరొక సైడు అలాగే ఇలా తిప్పేయండి, లేకపోతే మనకి ఇది పచ్చ వాసన అనేలాగా ఉంటుంది. ఇలా తిప్పుకొని వేస్తే ఇలా మనం వెన్నతో ఫ్రై చేస్తే మనం శాండ్విచ్ తినేటప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ రుచిగా బాగుంటుందండి. ఇది ఇంకొకసారి చూసారా, కలర్ అయితే కొద్దిగా ఇలా మారింది. ఇప్పుడు ఇది కొద్దిగా అలా ఫ్రై చేసేసి ఎత్తేద్దాం చాలు. ఇప్పుడు నేనైతే ప్లేట్కి ఎత్తుకొని వేస్తున్నా. ఇప్పుడు మనం ఏదైతే బ్రెడ్ తీసుకున్నామో దీంట్లో కొద్దిగా వెన్న ఇలా రాసుకునేయండి లోపల. మీకు ఇక్కడ చీజ్ ఉంటే కూడా చీజ్ వాడండి. నేనైతే అప్పుడే చీజ్ మీకు చూపించలేదు, నేనైతే చీజ్ వాడుతున్నా. ఇలా ఫుల్ పేస్ట్ చేసుకొని ఇలా ఫుల్ స్ప్రెడ్ చేసుకునేయాలి వెన్న. నేను ఇక్కడ స్లైస్ చీజ్ అంటే పెద్దదో ఒకటి పెద్దగా ఎలా వస్తుందో ఇలా తీసి వేసుకుంటున్నా, ఇలా ఫుల్ ప్యాక్. లేకపోతే మనకాడ తురిమే లాగా ఉంటే కూడా, మనకు బాక్స్ టైప్ ఉంటే కూడా, మనం క్యూబ్స్ లాగా ఉంటే కూడా మనం దాన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు నేను దీన్ని ఇలా ఓపెన్ చేసి, చీజ్ నచ్చకపోతే కూడా మనం అలాగే వాడవచ్చండి. మయోనీస్ లేకపోతే చీజ్ వాడండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఏదైతే వెన్న స్ప్రెడ్ చేసుకున్నామో ఇలా మనం దీన్ని పెట్టేసి దీనిపైన టొమాటో, ఆనియన్స్ మనం ఏదైతే తీసుకున్నామో దీన్ని కూడా ఇలా పెట్టుకునేయండి. దీన్ని ఒక సైడ్ పెట్టుకొని వేసిన తర్వాత ఇంకొక బ్రెడ్ కూడా మనం అలాగే కొద్దిగా వెన్న స్ప్రెడ్ చేసుకునేయండి. వెన్న వేస్తే మనకి శాండ్విచ్ టేస్ట్ చాలా బాగుంటుందండి, అందువల్ల మనం వెన్న చాలా వాడుతున్నాం ఇక్కడ. దీంట్లో నేను ఏదైతే వెజిటేబుల్స్ పెట్టట్లేదు, కెచప్ ఉంది కదండి, ఇలా ఫుల్ బ్రెడ్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకునేయండి. మీకు ఈ కెచప్ ఎంత కావాలి, మీకు టేస్ట్కి తగినట్టు మీరు ఇది ఫుల్ ఇలా బ్రెడ్ మొత్తం వాడుకునేయండి. ఇప్పుడు మనం దీన్ని, మీకు టొమాటో, ఆనియన్స్, దీంట్లో క్యాప్సికమ్ కూడా వాడుకోవచ్చు అండి. నేనైతే ఇంకొక చిన్న టొమాటో అయితే వాడుతున్నా, నాకు టొమాటో అయితే చాలా ఇష్టం అని వాడుతున్నా. ఇప్పుడు మనం దీన్ని ఇలా ఫుల్ ఫోల్డ్ చేసుకునేసి దీన్ని మనం పెను మీద పెట్టుకునేద్దాం. ఇంకొక బ్రెడ్ కూడా మనం ఇలాగే చేసుకుందాం ఆగండి. ఇప్పుడు నేను మరొక బ్రెడ్కి కూడా అలాగే చేస్తున్నా. వెన్న బాగా ఇలా స్ప్రెడ్ చేసుకునేయాలి. దీంతో ఒక టొమాటో, ఒక ఆనియన్, అలాగే మనం చీజ్, ఇప్పుడు మనం దీన్ని కూడా టోస్ట్ చేసుకున్నాం. టోస్టర్ ఉంటే టోస్టర్లో చేసుకోండి, లేకపోతే మనం తవా మీద కూడా చేసుకునేద్దాం. నేనైతే మీకు తవా మీదే చూపిస్తున్నా, ఈజీగా అయ్యేలాగా. రండి, తవా మీద దీన్ని టోస్ట్ చేసుకునేద్దాం. తవా అయితే వేడెక్కిపోయింది, దీంట్లో కొద్దిగా వెన్న యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఏది ఆయిల్ వాడట్లేదు, మీకు వెన్న నచ్చకపోతే నెయ్యితో కూడా చేసుకోవచ్చు, ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఇదయిన తర్వాత మనం ఏదైతే బ్రెడ్ స్లైస్ తీసుకున్నామో దీన్ని ఇలా ప్లస్ చేసి అర్థమే అండి, ఇలా ప్లస్ చేసి పెట్టండి.
ఇప్పుడు ఒక 2 మినిట్స్ దీని మీద ఏదైనా మూత ఇలా పెట్టండి. అది చీజ్ అనేది కొద్దిగా మెల్ట్ అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఈ ప్లేట్ ఎత్తేయాలి. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి దీన్ని మళ్ళీ ఇలా ఒకసారి తిప్పుకొనేయండి. ఇది అంతగా అయితే వేడి ఉండదు. చూసారా టోస్ట్ ఎంత బాగా టోస్ట్ అయింది. ఆ సైడు మరొక సైడ్ ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టుకునేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఈ ప్లేట్ తీసుకునేయండి. ఇంకో ఫ్రై అయితే అయిపోయింది. ఇటు సైడ్ కూడా మనకి ఇట్లా చూస్తే తెలుస్తుంది చూడండి. ఇలా చూస్తే మనకి ఇక్కడ చీజ్ అయితే మనకి మెల్ట్ అయిపోతా ఉంది చూస్తున్నారా. ఇప్పుడు మనకి ఈ బ్రెడ్ శాండ్విచ్ అయితే మనకి రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక ప్లేట్లో సర్వింగ్ ప్లేట్లో తీసుకునేద్దాం. ఇప్పుడు మనం దీన్ని ఇలా మధ్యలో కోసుకొని వేస్తే మనకి బ్రెడ్ శాండ్విచ్ లాగా అయిపోతుందండి. మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే పక్కలో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కలో బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. చూసారా మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.